హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈ సండే అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అది ఎందుకు అనుకుంటున్నారా, ఈ సండే అయితే పిల్లలతో కలిసి బయటికి వెళ్ళామండి. వాళ్ళు ఎప్పటినుంచో అడుగుతున్నారు, సరే కదని చెప్పేసి ఇంక బయటకైతే తీసుకెళ్ళాము. అందులో ఫస్ట్ అయితే ఇంక టెంపుల్ నుంచి స్టార్ట్ చేసామండి. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి వీరంపాలెం టెంపుల్ అండి. వీరంపాలెం శ్రీ బాల త్రిపుర సుందరిదేవి వీరేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇంక ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఎవ్రీ శివరాత్రి కూడా చాలా ఘనంగా చేస్తారండి. ఇంకా శివరాత్రికి కూడా మనకు స్ఫటికలింగ దర్శనం జరుగుతుంది ఇక్కడ. ఇంకా స్ఫటికలింగ దర్శనం చూడడానికి జనం ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారండి. ఇదే స్ఫటికలింగ లక్ష శివలింగ మహాగిరి అనమాట. ఇక్కడ లక్ష శివలింగాలు ఉంటాయండి. అసలు చూడడానికి చాలా కన్నుల పండుగ ఉంటుంది. నాకు ఇంకా సన్లైట్ పడిపోవడం వల్ల తీయడానికి క్లారిటీ లేదు, కానీ అసలు చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంటుందండి వ్యూ అయితే మాత్రం. ఇంకా చూసారు కదా, ఇంక ఇక్కడి నుంచే మనకి ఎవరి శివరాత్రి కూడా స్ఫటికలింగ దర్శనం జరుగుతుంది. ఇంకా లోపలికి పంపిస్తారండి. ఈ వేదావరణ అంటే ఈ ద్వారం ద్వారానే మనకి లోపలికి పంపిస్తారనమాట. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేయడమే. అసలు చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళామండి. టెంపుల్ లోపలికి వెళ్ళాము. అసలు శివలింగం చూసారు కదా, దర్శనం ఎంత బాగుందో. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే మనకి ఎంతలా పీస్ఫుల్గా మనం దర్శించుకోవడానికి కుదరదు కదా. ఇంకా క్రౌడ్ తక్కువగా ఉండడం వల్ల ఇంక ఈ సండే చాలా బాగా అయితే జరిగిందండి. ఉన్నారు కానీ తక్కువగా ఉన్నారండి. ఇంకా అందులోనూ శ్రావణ మాసం కదా, ఇంకా భక్తులు కూడా అలా వస్తూ ఉన్నారు. ఇంకా సరే కదని పిల్లలిద్దరితో కూడా కొబ్బరికాయ కొట్టించి దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చిన టెంపుల్స్లో ఇదొకటి, అది ఇంకా నెక్స్ట్ ఇంకా వెనకాల బాల త్రిపుర సుందరి టెంపుల్, ఇంకా అలానే మేధా సరస్వతి టెంపుల్ కూడా ఉందండి. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసం చేపిస్తారు. ఇంకా మా పిల్లలు కూడా ఇక్కడే చేపించామండి. మూల నక్షత్రం అప్పుడు చూసారంటే మాత్రం అసలు అక్షరాభ్యాసం చేసేవాళ్ళు అసలు ఖాళీ ఉండదండి. ఇంకా అలా చేపిస్తారనమాట. ఎందుకంటే నేను చూశాను, మా పిల్లలకు కూడా నేను ఇక్కడే చేయించాను. నెక్స్ట్ చూసారు కదా, పంచముఖ విఘ్నేశ్వరుడి స్టాచ్యూ, ఇంకా అలానే శివపార్వతుల స్టాచ్యూ. ఇది వచ్చేసి యజ్ఞశాల అండి. మన యజ్ఞాగుదులు గట్రా చేసినప్పుడు ఇక్కడ జరిపిస్తారనమాట. అది శివరాత్రికి వచ్చామంటే మన కన్నులు సరిపోవండి, అలా అంత బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే నెక్స్ట్ వచ్చినప్పుడు మీకైతే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఖచ్చితంగా. ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ ఇంకా నాకు కుదిరిన మట్టికి అన్నీ తీసి అయితే మీకు పోస్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇంకా ధ్యాన మందిరంలోకి వెళ్ళామండి. అక్కడ కూర్చున్నాము. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అక్కడ కొంతసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకుని ఇంకా ఆయన దర్శించుకుని వచ్చామన్నమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాయ్ బాయ్.